మనకు అవసరం. ఈరోజు అలాంటి క్రైస్తవ జీవితం కట్టగలిగితే యేసు నీతో నడుస్తాడు, ప్రభు నీతో ఉంటాడు. ఒకసారి కనిపిస్తుందా, ప్రార్థన చేద్దాం. చెప్పడానికి సంగతులు ఏమన్నా, సమయాన్ని గుర్తించి ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరు కనిపిస్తుంది. ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఉందా? ఉంటే పరిశుద్ధత వస్తుంది. ఉపవాస ప్రార్థన ఉందా? పరిశుద్ధత వస్తుంది. మందిరంలో ఏ వినపడాలని ఆశపడుతున్నాడు ఆయన. కాడా పట్టుకుని ఎందుకు ప్రజలు సిద్ధపరుస్తున్నాడు? ఆ మందిరంలో ఉన్న వారి రోగులు అనేవారిని ఆయన కాడ ఎందుకు పట్టుకున్నాడు? ఇది సమస్త అడుగు ప్రార్థన మందిరం ఇది, ప్రార్థన మందిరం ఇది. ప్రార్థించే వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. తోటి వారితో ప్రేమను పంచేవారు కృపను పొందుకుంటారు. తోటి వారిని, శత్రువులుగా ఉన్న వారిని క్షమిస్తే పరలోకపు దేవుడి క్షమాపణ పొందుకుంటారు. ఈ మూడు దొరికే స్థలం ఇదిగో. ఇది క్షమాపణ దొరుకు స్థలము, ఇది దేవుని కృప దొరికే స్థలము, ఇది పరిశుద్ధత దొరికే స్థలము, పరలోకానికి చేర్చే స్థలం ఇది. అలాగే ప్రార్థనలో ఉన్నాం. దేవుడు సుదూర ప్రాంతం నుండి దైవజనులు తీసుకొచ్చి ప్రభు తన సేవకుడిని ప్రేమించి అనాది సంకల్పంలో ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ఆయన నామ ఘనత కొరకై కట్టబడిన ఈ ప్రార్థనా మందిరంలో అభిషక్తులైన తన సేవకులను తీసుకొచ్చి ఈ మధ్యాహ్న కాలం దేవుడిచ్చిన ఒక శుభవర్తమానం, మహా సంతోషకరమైన సువార్తమానం. ఈ వేడుకలో దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన వారికి ఏం దొరుకుతుందో, ఆయన సన్నిధికి వచ్చిన వారు ఏం పొందుకోవాలో, ఏం పట్టుకొని వెళ్ళాలో దైవజనుల్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవుడు ఎంతవరకు మనతో మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి ఈ నూతన మందిరంలో ఒక నూతన ప్రత్యక్షతతో పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చిన ఈ అమూల్య సందేశాన్ని ఒక్కసారి మీ హృదయాల్లో నింపుకోండి, నెమరు వేసుకోండి. దేవుని యొద్దకు వచ్చిన వారికి క్షమాపణ దొరుకుతుందని, క్షమించే వారికి మాత్రమే క్షమాపణ దొరుకుతుందని, నాతో దేవుని యొద్దకు వచ్చే వారికి కృప దొరుకుతుందని, కృప దొరకాలంటే ప్రేమ కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలని, దేవుని మందిరానికి వచ్చిన వారికి సంపూర్ణ విమోచన దొరుకుతుందని, అనగా నిత్య జీవం, ఆ పరలోక రాజ్యం ఈ స్థలములో